దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 119వ సంకీర్తన 81వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. నోవాహు దేవుని వాక్కు ప్రత్యక్షమైన దినాలలో భూలోకము చెడిపోయి ఉండెను అని, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. అటువంటి దినాలలో దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నారు. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని దేవుడు చేయబోయే విషయాలను ముందుగానే తెలుసుకోగలిగినటువంటి ప్రత్యేకత నోవాహు గారు కలిగి ఉన్నారు. దేవుని మాట ద్వారా ఓడను నిర్మించారు. ఆయన మాట పైన విశ్వాసం ఉంచి దేవుడు చెప్పిన కొలతల ప్రకారము ఓడను నిర్మించుటకు తనను తన కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నారు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను అని ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం సెలవిస్తుంది. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి అని ఒక గొప్ప రక్షణ కార్యాన్ని నోవాహు కుటుంబానికి దేవుడు జరిగించారు. మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విప్పబడ్డాయి. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను అని జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహు నద్దకు ప్రవేశించాయి. పర్వతములు మునిగిపోయేలా ఎత్తైన నీళ్లు ప్రచండముగా ప్రబలి ఉన్నాయి. నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయండి. అంత ప్రచండమైన ఉగ్రతలో నుండి నోవాహుని అతని కుటుంబాన్ని రక్షించింది దేవుని వాక్కు. భూలోకమంతా చెడుతనముతో నింపబడుతున్నప్పుడు దేవుని ఉగ్రత భూమిపైకి దిగవచ్చింది. లోకములో ఎంతో చెడు ప్రవర్తన కలిగిన వారు, చెడ్డ నడతలు కలిగిన వారు, పాపపు క్రియలను నేటి దినాలలో మనం చూస్తున్నాం. అన్నిటినీ చూస్తున్న నోవాహు ప్రత్యేకంగా జీవించారు. వారితో ఏకీభవించలేదు. నోవాహు ప్రవర్తనను బట్టి నోవాహును దేవుడు దర్శించారు. మన జీవితంలో దేవుని వాక్కు మనల్ని దర్శిస్తుండగా మనం దేవునితో కలిసి ప్రయాణం చేసే సిద్ధ మనసు మనం కలిగి ఉండాలి. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధమైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిలో ఉన్న వాక్యానుసారానికి భిన్నమైనటువంటి ప్రవర్తనలను మీరు మార్చండి. మీకు వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచనలు, ప్రవర్తన ప్రతి విషయంలో నాయన ప్రతి ఒక్కరిని మీరు సరిచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం లోకము చెడిపోయినప్పుడు మరింతగా ప్రత్యేకింపబడేటువంటి అనుభవంలోనికి ప్రియబిడ్డలను, ఆత్మీయులు మీరు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.